Hello students, welcome to UPSC Reality with Mahesh. Thank you for huge response, huge support under my mentorship. ఈ రోజు నుంచి మనం యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి, ఓకే, ఒక మెయిన్స్ టెస్ట్ సిరీస్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఓకే, అసలు మెయిన్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, టోటల్ 1750 మార్క్స్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఓకే, అండ్ క్వాలిఫైయింగ్ పేపర్స్ని కూడా ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే విషయాన్ని అప్కమింగ్ సిరీస్లో చూద్దాం. ఓకే, ఈరోజు సిరీస్ ఏంటంటే యూపీఎస్సీ మెయిన్స్. ఓకే, ప్రిలిమ్స్ అయిపోయింది రీసెంట్గా, ఇంకా 3 to 4 డేస్లో రిజల్ట్ ఉన్నాయి. ఓకే, ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంటారు, స్టార్ట్ చేయండి. అండ్ రిగార్డింగ్ మెయిన్స్ ఎనీ డౌట్స్ యూ హ్యావ్ టు ఆస్క్ మీ ఎనీ డౌట్స్ హియర్. ఓకే, అండ్ కమ్ టు ది పాయింట్. మెయిన్స్లో మనకు తెలుసు 9 పేపర్స్ ఉంటాయి టోటల్. ఆ టోటల్ 9 పేపర్స్లో ఫస్ట్ వన్ జనరల్ ఎస్సే వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ యూపీఎస్సీ ర్యాంకర్స్ మీరు ఎవరైనా తీసుకోండి, లైక్ 2013-14 నుంచి టిల్ 2020-24 వరకు ఎవరికైనా ఆల్ ఇండియా ర్యాంక్ 100 లోపు వచ్చిందంటే వాళ్ళ మార్క్స్ లైక్ 3 సబ్జెక్ట్స్ ఎథిక్స్ అండ్ ఎస్ఐ అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో వాళ్ళకి హ్యూజ్ మార్క్స్ వచ్చి ఉంటాయి. GS1, GS2, GS3లో యావరేజ్ మార్క్స్ వచ్చి ఉంటాయి. వాళ్ళు మాత్రమే టాప్ 200, 300, 100 బిలో 50 రూప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. టాపర్ కాపీస్ అండ్ టాపర్ మార్క్స్ అన్ని టెలిగ్రామ్లో ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ జనరల్ ఎస్ఐ. ఇందులో జనరల్ ఎస్ఐలో సెక్షన్ ఏలో ఇది మార్నింగ్ 9 to 12 ఉంటుంది ఎగ్జామ్. ఓకే, హైదరాబాద్లో అయితే కోటి ఉమెన్స్ కాలేజీలో ఉంటుంది. దాన్ని రీసెంట్గా నేమ్ చేంజ్ చేశారు, చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని. ఓకే, జనరల్ ఎస్ఏలో ఏంటంటే 9 to 12 ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇందులో సెక్షన్ ఏలో 4 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 4 క్వశ్చన్స్. సెక్షన్ ఏ నుంచి 1, సెక్షన్ బి నుంచి 1 రాయాలి, డెఫినెట్గా అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి లైక్ 200 వర్డ్స్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ లైక్ 2013 నుంచి టిల్ 22, 23, 24 మటుకి 60% ఆఫ్ ద క్వశ్చన్ ఫ్రమ్ ది ఫిలసాఫికల్ క్వశ్చన్స్. ఓకే, సో మీరు మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా లైక్ మీ అండర్స్టాండింగ్ కానీ మీ వే ఆఫ్ థాట్ ప్రాసెస్ కానీ కొంచెం ఫిలసాఫికల్గా ఉంటే బెటర్ అండి. ఓకే, ఎందుకంటే మనం ఆలోచించే విధానం, మనం ప్రవర్తించే విధానం, మనం ఎలాంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాం, ఎలాంటి వ్యక్తులతో మనం లైక్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎలాంటి బుక్స్ చదువుతున్నాము, ఎలాంటి ఆర్టికల్స్ మనం చదువుతున్నాం, అవి మన ప్రిపరేషన్లో ఏ విధంగా భాగం చేసుకోవాలి. దిస్ ఈజ్ స్మార్ట్ వర్క్. ఓకే, సో దీనిలో భాగంగానే జనరల్ ఎస్ఐ మీద కొన్ని సెషన్స్ చేద్దాం. అండ్ GS1, GS2, GS3, GS4 మీద కూడా కొన్ని చేద్దాం. ఓకే, జనరల్ ఎస్ఐ డెఫినెట్గా మీరు ఒక క్వశ్చన్కి 200 వర్డ్స్లో ఆన్సర్ చేయాలి. ఓకే, ఈజ్ క్లియర్. కాబట్టి డెఫినెట్గా 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మోస్ట్లీ మన టార్గెట్ నియర్లీ 120 to 140 ఉంటే బెటర్ మార్క్స్. ఎలా అనేది అప్కమింగ్ సెషన్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ. హిస్టరీలో యాన్సెంట్ ఇండియా, మిడివల్ ఇండియా, ఆర్ట్ అండ్ కల్చర్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ ఓల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా ఉంటుంది. ఓకే, కమ్ టు ది జియోగ్రఫీలో ఇండియన్ జియోగ్రఫీ, ఓల్డ్ జియోగ్రఫీ, అగ్రికల్చర్ పార్ట్ విత్ మ్యాప్ పాయింటింగ్. ఓకే, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ అక్కడ కూడా. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇండియన్ సొసైటీలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఫ్రమ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అవన్నీ ఉంటాయి, స్కీమ్స్ రిలేటెడ్, కమిటీస్, కమిషన్స్ ఇలా ఉంటాయి. ఓకే, హిస్టరీ పార్ట్లో దాదాపు 3 to 4 క్వశ్చన్స్ ఆర్ 4 to 5 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. ఓల్డ్ హిస్టరీలో ఒక ఇయర్ వస్తే 1 క్వశ్చన్, ఇంకో ఇయర్ రాకపోవచ్చు. డిపెండ్స్ అపాన్ ది ఎగ్జామినర్ మైండ్ సెట్. ఓకే, అండ్ తెలుసు మీకు GS1, GS2, GS3లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ పేపర్లో 3 అవర్స్లో 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ 20లో 1 to 10 క్వశ్చన్స్ వచ్చేసి 10 మార్కర్, 11 to 20 వచ్చేసి 15 మార్కర్. 10 మార్కర్కి మీరు 150 వర్డ్స్లో సమాధానం రాయాలి 6 to 7 మినిట్స్లో. అండ్ 250 వర్డ్స్కి అండ్ మీరు 7 to 8 మినిట్స్ ఆర్ 9 మినిట్స్లో రాయాలి వరస్ట్ కేసులో. బట్ థింగ్ ఏంటంటే డెఫినెట్గా అన్నీ అటెంప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజు నుంచి డెఫినెట్గా ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అకార్డింగ్లీ యువర్ క్వరీ. ఓకే, నెక్స్ట్ కమ్ టు ది GS3 పేపర్ 3లో ఇదేంటంటే లైక్ ఇండియన్ పాలిటీ, ఇక్కడ టాపిక్స్ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఆల్సో సోషల్ జస్టిస్. ఈ 4 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 అటెంప్ట్ చేయాలి. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది. ఓకే, మోస్ట్లీ లైక్ 2024 మట్టికి కూడా 23 మట్టికి ఎగ్జామ్ అనేది మనకి 2 to 5 అయింది. బట్ ఈ ఇయర్ చేంజ్ చేశారు, 2:30 to 5:30 ఉంది ఎగ్జామ్ టైం. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందుకు వెళ్ళింది. ఓకే,
మీరు ఈ టైమింగ్లో 2:30 to 5:30, మార్నింగ్ 9 to 12 ఆ టైమింగ్స్లో అంటే అఫీషియల్ టైమింగ్స్లోనే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేయండి. అదే ప్రిలిమినరీలో అయితే లైక్ జిఎస్ ఎంసీక్యూస్ 9:30 to 11:30 ఒక మినిమం ఒక 100 ఎంసీక్యూస్ 2 అవర్స్లో, లేదా 50 ఎంసీక్యూస్ అని స్టార్ట్ చేయండి, లేదా 10తో స్టార్ట్ చేయండి, బట్ స్టార్ట్ మాత్రం చేయండి ప్లీజ్. ఓకే, 2:30 to 5:30 ఈవినింగ్, మోస్ట్లీ ఈవినింగ్ పూట మీరు GS2 అంటే లైక్ పాలిటీ, ఐఆర్, గవర్నెన్స్ ఈ టాపిక్స్ నుంచి, సోషల్ జస్టిస్ ఈ టాపిక్ నుంచి ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, అక్కడ లైక్ ఆర్టికల్స్ కానీ, జడ్జిమెంట్స్ కావండి, కమిషన్స్, కమిటీస్, సెకండ్ ARC రిపోర్ట్, ఓకే, గవర్నెన్స్ రిలేటెడ్గా రిపోర్ట్, గవర్నెన్స్ని కొంచెం ఎథిక్స్తోనే మనం ఇంటర్లింక్ చేసుకొని చదువుదాం. ఓకే, అక్కడ ఈజీగా ఉంటుంది అండర్స్టాండింగ్ అనేది, ఎథిక్స్ కాన్సెప్ట్స్ మనకి ఈజీగా అర్థమైంది, గవర్నెన్స్ ఇంకా చాలా బాగా అర్థమవుతాయి. లైక్ ఈ గవర్నెన్స్ ఏంటి, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, మిషన్ కర్మయోగి ఏంటి, ఇలాంటి టాపిక్స్ మనం చాలా బ్రాడ్గా చూద్దాం అక్కడ. నెక్స్ట్ కమ్ టు ది GS3లో ఏంటంటే లైక్ మొత్తం మనకి 5 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ పార్ట్ ఉంటుంది, అండ్ స్కీమ్స్ అండ్ పాలసీస్, నీతి ఆయోగ్ రిపోర్ట్స్, కమిషన్స్ కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, ఇది మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ సెక్షన్. అండ్ కమ్ టు ది సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ 3 to 4 క్వశ్చన్స్, ఎన్విరాన్మెంట్ నుంచి కూడా 3 to 4 క్వశ్చన్స్, అండ్ ఎకానమీ నుంచి కూడా 9 to 11 క్వశ్చన్స్ అలా ఇవ్వడం జరుగుతుంది. యావరేజ్గా చెప్తున్నాను మీకు అంతే. ఓకే, నెక్స్ట్ కమ్ టు ది డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎవ్రీ ఇయర్ 1 or 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఓకే, 15 మార్కర్ క్వశ్చన్ లేదా 10 మార్కర్ క్వశ్చన్. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఏంటంటే మెటీరియల్ డెఫినెట్గా మీరు కరెంట్ అఫైర్ నుంచి న్యూస్ పేపర్ని తీసుకోవచ్చు, లేదా NDMA, ఓకే, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆ గైడ్లైన్స్ నుంచి తీసుకోవచ్చు. థర్డ్ ARC రిపోర్ట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్రైసిస్ మేనేజ్మెంట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ నుంచి కొంచెం గ్లాన్స్ పాయింట్ తీసుకుని కూడా చేయొచ్చు. 11th క్లాస్లో ఒక NCERT చిన్న బుక్ ఉంటుంది, న్యాచురల్ అజార్ట్స్ అని, ఆ బుక్ నుంచి కూడా కొంచెం కంటెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా ఏదైనా కంటెంట్ కావాలంటే జస్ట్ నాకు పిన్ చేయండి, మీకు ఆ PDFs షేర్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ కమ్ టు ది ఇంటర్నల్ సెక్యూరిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎవ్రీ ఇయర్ లైక్ 4 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తున్నాయి ఇక్కడ నుంచి. ఇక్కడ మీరు బాగా ఫోకస్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్, రీసెంట్ పహల్గామ్ అటాక్స్ కానివ్వండి, టెర్రరిజం రిలేటెడ్ యాక్టివిటీస్, UNO కౌన్సిల్స్, ఓకే, UNOలో ఇండియా భాగమా కాదా, UNOలో లైక్ మనకి ఇండియాకి ఎదురయ్యే సవాళ్ళని భారత్ ఏ విధంగా స్వీకరిస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టాండ్ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్టాండ్ ఏంటి, రీసెంట్గా ఏవియేషన్ లైక్ అంటే నేవీ వీళ్ళందరూ పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా. ఓకే, వీటన్నిటి నుంచి డేటా తీసుకోండి. ఓకే, ఎందుకంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ఒక ఆన్సర్ రాయడం అనేది ఇట్ ఈస్ లైక్ హార్ట్ అంటాను నేను అది. ఎందుకంటే మీరు సెక్యూరిటీ ఇష్యూస్ని లైక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానివ్వండి, ఇంటర్నల్ సెక్యూరిటీలో కానీ మీరు ఒక ఆన్సర్ రాసేటప్పుడు మీరు ఆ ఇష్యూని చాలా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్, బోర్డర్లో ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి, మనం ఎంత అవునన్నా కాదన్నా నిజం ఏంటంటే స్టిల్ ఇప్పటికీ కూడా బోర్డర్లో మన సైనికులు చనిపోతున్నారు. ఏదో బాధాకరం అని అనుకుంటే సరిపోదు, దానికోసం మనం ఏం చేయాలి యాజ్ ఆఫీసర్గా, ఇది ఇంపార్టెంట్. బాధపడ్డంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి రాదు కదా, జస్ట్ అది మనం కొన్ని రోజుల్లో వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం కానీ ఇంత మట్టుకే సాగుతుంది. బట్ అది కాదు, లాంగ్ రన్లో మనం ఎలాంటి నేషన్ కోసం ఇంకెలాంటి సెక్యూరిటీని టైట్ చేయాలి, లైక్ మన సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ మినిస్ట్రీ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్, S-400 మనం తీసుకున్నాం రష్యా నుంచి మిసైల్స్, అండ్ డ్రోన్స్, ఇప్పుడు ప్రజెంట్ డ్రోన్ టెక్నాలజీ నడుస్తుంది, అసలు డ్రోన్ పాలసీ ఏంటి, ఇలాంటి ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్గా వీటిని ఇంటర్లింక్ చేసి ఎలా చదువుకోవాలో కూడా తెలియాలి యాజ్ ఏ బ్యూరోక్రాట్గా. ఓకే, నెక్స్ట్ కమ్ టు ది GS4లో ఏంటంటే ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇందులో కేస్ స్టడీ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. కేస్ స్టడీ అంటే ఎలా ఉంటుందంటే లైక్ ఒక క్వశ్చన్ ఇస్తారు, అందులో ఒక 3 to 4 క్వశ్చన్స్ సబ్ పార్ట్స్లో క్వశ్చన్స్ ఇచ్చి మీరు ఒక జిల్లాకి అధికారి అయితే ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు. ఓకే, అండ్ సపోజ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే 2015లో క్వశ్చన్ అడిగారు కేస్ స్టడీ రూపంలో. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక ఆయా లైక్ వంట చేస్తున్నారు, తను SC కమ్యూనిటీ అవ్వడం వల్ల హయ్యర్ క్యాస్ట్ వాళ్ళ పిల్లలు ఫుడ్ తినడానికి ఇష్టపడట్లేదు. అదే మీరు ఆ గ్రామానికి సర్పంచ్ అయితే, ఆ గ్రామానికి మీరు ఒక కలెక్టర్గా విజిట్ చేస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకొని అక్కడ ఫుడ్ అందరు పిల్లలు తినేలా చేస్తారు అనేది అడిగారు. అది సో దాన్ని మీ ఓన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్లో రాయాలి. ఎథిక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హౌ యూ ఫీల్ ద థింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఓకే, మనం ఒక విషయాన్ని చూసినప్పుడు మనకు ఆ విషయం ఏ విధంగా అర్థమవుతుంది, ఎంత స్పష్టంగా అర్థమవుతుంది, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎథిక్స్లో మనకు మార్క్స్ ఎక్కువ రావడం స్కోప్ ఉంది. ఇందాక మీకు ఆల్రెడీ ఎర్లియర్ చెప్పాను నేను, UPSC టాప్ 100 టాప్ 200 ర్యాంకర్స్ అందరి మార్క్స్ డిసైడ్ అయ్యేది జనరల్ ఎస్ఏ, ఎథిక్స్ అండ్ ఆప్షనల్. సో ఎథిక్స్లో ఇక్కడ మీరు ఎంత రాస్తే అంత మార్క్స్ పడుతుంది. బట్ ఇక్కడ చాలా యూనిక్గా ఉండాలి, చాలా మీ ఓన్ వే ఆఫ్ స్టైల్ రాయాలి, కాపీ పేస్ట్ ఏం కుదరదు. ఇక్కడ మీకు ఎంత బాగా అర్థమైంది అసలు ఇంటిగ్రిటీ ఏంటి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటిగ్రిటీ ఏంటి, నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటిగ్రిటీ ఏంటి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ యాటిట్యూడ్ ఏంటి, నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ యాటిట్యూడ్ అంటే ఏంటి. ఓకే, బ్యూరోక్రాట్స్ లైక్ వాళ్ళ ఆఫీసర్లు అయిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఆ బిహేవియర్ లైక్ ప్రజెంట్ చదువుతున్న పిల్లల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, దాన్ని రీసెంట్గా UPSC ఎలా చూసింది.
యూపీఎస్సీ ఈజ్ గ్రేట్ థింగ్ అండి. ఐ రెస్పెక్ట్ యూపీఎస్సీ. నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం యూపీఎస్సీ అంటే. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ ప్రూవ్డ్ దెమ్సెల్ఫ్ అనమాట. ఓకే, రీసెంట్గా మనం అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది కాదు, బట్ అది ట్రూత్ అది. ఎందుకంటే స్క్రాప్నంతా వాళ్ళు తీసేస్తున్నారు. ఎవరైతే పక్కా ఖచ్చితంగా ఉంటున్నాడో వాడే రావాలి ఎగ్జామ్ రాయడానికి కూడా. ఎగ్జామ్ పాస్ అవ్వడం కాదు, ఎగ్జామ్ రాయడానికి కూడా కరెక్ట్ ఎలిజిబిలిటీ ఉన్నోడే రావాలి. ప్రాపర్ సర్టిఫికేట్స్ మెయింటైన్ చేయాలి, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టకూడదు. ఓబీసీ కానీ, క్రిమినల్ ఏరియా, నాన్ క్రిమినల్ ఏ సర్టిఫికేట్ అయినా కూడా. సో వాళ్ళంతా చెక్ చేస్తున్నారు ప్రాపర్గా డేటా. అంటే ఇక్కడి నుంచే స్క్రూటినైజ్ చేయడం వల్ల ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక అకౌంటబిలిటీ. చూసారా, ఈ ఓట్స్ అన్నీ ఎక్కడి నుంచో రాలేదు, అక్కడి నుంచే వచ్చాయి. వాటికి మీ ఓన్ డెఫినేషన్స్ ఏంటి మీరు రాసుకోండి. లైక్ అకౌంటబిలిటీ ఏంటి, మీ ఓన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్లో మీరు చూసిన అకౌంటబిలిటీ ఏంటి, మీకున్న అకౌంటబిలిటీ ఏంటి, వీటిని ఐడెంటిఫై చేయండి చాలు. ఓకే, నెక్స్ట్ కమ్ టు ది పాయింట్. లైక్ చెప్పాను మీకు ఇక్కడ ఎథిక్స్లో 13 క్వశ్చన్స్ ఫ్రమ్ ది థియరీ, ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్. ఓకే, 13 into 10 130 మార్క్స్, 6 కేస్ స్టడీస్, ఈచ్ కేస్ స్టడీ లైక్ 20 మార్కర్. ఓకే, 6 into 20 120, టోటల్ 250 మార్క్స్. 250కి కరెక్ట్గా ప్రిపేర్ అవుతే ఒక మీకంటూ ఎథిక్స్ నోట్స్ ఒక 2 నోట్స్, అంటే ఒకటి థియరీకి ఒక నోట్స్, కేస్ స్టడీకి ఒక నోట్స్ మంచిగా ప్రిపేర్ చేసుకుని ఒక 50 to 100 కేస్ స్టడీస్ ప్రాక్టీస్ చేస్తే పీవైక్యూస్ నుంచి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఎక్కడి నుంచి సార్ ప్రాక్టీస్ చేయాలి సార్ అంటే పీవైక్యూస్. ఎందుకు అంటే యూపీఎస్సీ మీకు అర్థం కావాలంటే సిలబస్తో పాటు మీ మైండ్ సెట్తో పాటు పీవైక్యూస్ ఇవి మంచిగా అర్థం కావాలి. అవి అర్థమైతే మీకు అసలు ఎలాంటి ఏరియా నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను ఎలాంటి ఏరియాస్ని నా డైలీ బేస్డ్ ప్రిపరేషన్లో భాగం చేసుకోవాలి, నేను చదివే బుక్లో కంటెంట్ని నా ప్రిపరేషన్లో లైక్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నేను ఎలా అప్రోచ్ అవ్వాలని తెలుసుకోవాలని చాలా ఇంపార్టెంట్. అది సెన్స్ కూడా. ఓకే, ఇలా చేయండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమ్ టు ది ఆప్షనల్ పేపర్. ఆప్షనల్ తెలుసు మీరు. ఓకే, ఆప్షనల్లో ఒక డిస్క్లైమర్ ఏంటంటే మీరు ఆప్షనల్ చూజ్ చేసుకునేప్పుడు మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఓకే, దాంట్లో మార్క్స్ వస్తున్నాయా, దాంట్లో ఫ్యాకల్టీ, ఇది ఓకే గుడ్ థింగ్, చూడొద్దు అనట్లే. బట్ ఒకసారి మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఎందుకంటే మీరు ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో 1 2 3 4 years కాదు, కొన్నిసార్లు 5 6 7 years కూడా వెళ్ళొచ్చు. సో దాంతో మీరు ట్రావెల్ అవ్వగలిగే అంత ఉందా లేదా. ఓకే, ఇప్పుడు నాది తెలుగు సాహిత్యం, నేను 4-5 years నుంచి దాంతోనే ట్రావెల్ అవుతున్నాను. నాకు ఎప్పుడు అది లైక్ బోర్ కొట్టడం కానీ ఎప్పుడు జరగలేదు. నేను లైక్ ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ, లైక్ బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు కానీ, నేను ఏదైనా వింటాను అంటే తెలుగు లిటరేచర్ క్లాసెస్ ఏది వినను నేను. లైక్ సాంగ్స్ కానీ సినిమాలు కానీ చాలా తక్కువ చూస్తాను, చూడని చెప్పను, బట్ తక్కువ. అంటే లిటరేచర్ క్లాసెస్ నాకు అంత బాగా నచ్చాయి. ఎందుకంటే ఎగ్జామ్ క్లియర్ అయినా కాకపోయినా బట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మానవ ప్రయత్నం అనేది ఉంటుంది, ఫలితం మనం వదిలేద్దాం. మన కర్మలు మాత్రమే మన చేతిలో ఉంటాయి కదా. సో అది వి గివ్ అవర్ బెస్ట్, దట్స్ ఇట్. ఓకే, ఎగ్జామ్ చాలా నేర్పిస్తుంది, అది మాత్రం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎగ్జామ్ రానంత మాత్రాన మీరేమీ ఇదేం కాదు. ఓకే, ఎగ్జామ్ పాస్ అయినా ఫెయిల్ అయినా బట్ మీరంటూ ఒక మనిషి మీకు మీరే కొత్తగా పరిచయం అవుతారు. ఓకే, మీలో యాటిట్యూడ్ కానివ్వండి, లైక్ మీ టైం పంచువాలిటీ, మీ అకౌంటబిలిటీ, మీ ఆలోచన విధానం డెఫినెట్గా మారుతుంది. దిస్ ఇస్ ప్రూఫ్. ఓకే, నేను తెలుగు మీడియం స్టూడెంట్ 10th మట్టికి, ఇంటర్ నార్మల్ కాలేజ్ చేశాను, బీటెక్ నార్మలే, ఎంటెక్ నార్మల్ కాలేజ్ చేశాను. ఓకే, నేను తెలుగు మీడియం స్టూడెంటే అప్ టు 10th క్లాస్. ఓకే, బట్ నేను ఇంత డ్రాస్టిక్గా ఇంత ఇదిగా ఉంటున్నాను రీజన్ ఏంటంటే ఓన్లీ యూపీఎస్సీ చేంజెస్ మీ లాట్. ఐ రెస్పెక్ట్ యూపీఎస్సీ, ఐ లవ్ యూపీఎస్సీ ఆల్సో. ఎవ్రీడే మార్నింగ్ నేను లేసిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత మటుకు నేను యూపీఎస్సీ గురించి ఆలోచిస్తాను, దానికోసం ఏం చేయాలి, ఎలా అని ప్రతిరోజు అదే ఆలోచనలు ఉంటాయి. ఓకే, ఫోకస్ అనమాట, సింగిల్ మైండ్ సెట్ ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ అనేది మీ అందరికీ తెలుసు, ఇది పెద్ద ఎగ్జామ్, దీనికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక రోజులో ఎవరు చెప్పలేరు, 1 గంటలోనో 2 గంటల్లోనో. చాలామంది ఏంటంటే సార్ 1 hour క్లాస్ అర్థం కావట్లేదు, 2 hours. అసలు అది మిత్ అండి. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేటట్టు అన్ని రకాల కోణాల్లో చెప్పాలి. యాజ్ ఆఫీసర్ కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు చేసే ప్రతి చిన్న మిస్టేక్కి దానికి మీరు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అంత పెద్ద కలెక్టర్ హోదాలు ఉన్నప్పుడు మనం చిన్న మైనర్ థింగ్ కూడా చాలా మైక్రో లెవెల్లో పెట్టి చూడాలి. ఎందుకంటే మనం చేసే చిన్న మిస్టేక్ కూడా సొసైటీలో ఇంపాక్ట్ అవుతుంది. తెలుసు కరెంట్ ట్రెండ్స్ ఎలా వెళ్తున్నాయి, డిఫరెంట్. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఒక మేడం మీద కొన్ని ఎలిగేషన్ చేశారు. సో అవన్నీ న్యూస్లో ఉన్నాయి, చూడండి. అంటే ఒక పరిపాలనలో ఒక ప్రభుత్వ అధికారి మీద వస్తున్న ఆరోపణలు వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, వారి దగ్గర ఉన్న వాస్తవాలేంటి, వాటిని ప్రజలకు ఏ విధంగా వివరిస్తున్నారు, దానిని రాజకీయ వ్యవస్థ, న్యూస్ అండ్ ప్రింట్ మీడియా ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తుంది, దీన్ని మీరు ఎంత స్ట్రాంగ్గా తట్టుకొని నిలబడ్డారు, అది ఇంపార్టెంట్. ఎస్, డెఫినెట్గా సవాళ్ళు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అన్నిటికీ సిద్ధమయ్యే ఉండండి. ఇందులో మీ మైండ్ సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఎగ్జామ్లో మీరు ఉంటున్నారంటే కేవలం మీ బుక్స్, మీ ఫ్రెండ్స్, మీ పేరెంట్స్, ఓకే అందరు ఇంపార్టెంట్ కావాలి. నాకు కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు మంచి ఫ్యామిలీ ఉంది, మంచి వెల్ విషర్స్ ఉన్నారు, మంచి మీలాగా స్టూడెంట్స్ ఉన్నారు. సో అంతా ఓకే. బట్ మీరు వ్యక్తిగతంగా మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఎంత మైండ్ సెట్ మీరు ప్రతి రోజుని హ్యాండిల్ చేయడం అనేది ఇట్ ఈస్ ఏ స్మాల్ థింగ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. ఎందుకంటే మార్నింగ్ అదే టయానికి లేవడం, అదే టయానికి పడుకోవడం, తినడం డెఫినెట్గా ఓకే అవుతూ ఉంటుంది.
ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు, డెఫినెట్గా మారుతుంది. బట్ ఆ విధంగా వెళ్ళాలంటే ఎలా, ఇది ఫోకస్. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిందంతా ఫిలసాఫికల్గా మాట్లాడాను. ఓకే, ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా జనరల్ ఎస్ఐ ఎథిక్స్లో డెఫినెట్గా యూజ్ అవుతుంది. నాకు ఎస్పెషల్ ఆప్షనల్ కూడా యూజ్ అయింది. లైక్ మాకు శ్రీకృష్ణ రాయబారం ఒక లెసన్ ఉంటుంది అక్కడ, కానీ గుణనిధి కథలో కానీ, లైక్ ఇలా చాలా లెసన్స్ ఉన్నాయి మాకు. సో సబ్జెక్ట్ ఉంటుంది, బట్ వాటిని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అది తెలియకుండా ఏదో బుక్ ఉంది, సిలబస్ ఉంది, చదువుదాం అంటే అసలు ఎప్పటికీ యూపీఎస్సీలో పని కాదు. యూపీఎస్సీ కాదు, కాంపిటేటివ్లో అసలు ఎప్పటికీ పని కాదు. కాంపిటేటివ్లో ఎప్పుడైనా మీరు చదివే విధానం క్రొనలాజికల్ ఆర్డర్లో వెళ్ళాలి. ఓకే, ఆప్షనల్ పాయింట్ చెప్తున్నాను కాబట్టి అక్కడ పేపర్ 1, పేపర్ 2 250 మార్క్స్, 250 మార్క్స్ 500 మార్క్స్కి ఉంటుంది. మోస్ట్లీ మార్నింగ్ పేపర్ ఒకటి, ఆఫ్టర్నూన్ పేపర్ ఉంటుంది. ఓకే, అండ్ ఆప్షన్ విషయంలో ఇదేనండి, మీ ఇంట్రెస్ట్ ఈజ్ అల్టిమేట్ థింగ్. మీకు ప్రాపర్ మెంటర్ అయితే ఇంపార్టెంట్ అండి. ఈ మెంటర్ లేకుంటే ఇంపాసిబుల్, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపాసిబుల్. యాజ్ ఫర్ మై అండర్స్టాండింగ్ చెప్తున్నాను, ఆనెస్ట్గా చెప్తున్న విషయం ఏంటంటే మీ ఇంట్రెస్ట్ ఎంత ఇంపార్టెంట్, మీ మెంటర్ అంతే ఇంపార్టెంట్. మీరిద్దరూ ట్రావెల్ అవ్వాలి మీ జర్నీలో, మిగతా వాళ్ళు సెకండరీ. మీకు నాకు ఆ లక్కీగా తెలుగు సాహిత్యానికి సంబంధించి నేను ముందుగా మా గురువుగారు జైల్ సింగ్ గారికి అభినందనలు అండ్ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అదేవిధంగా ఈ ప్రిపరేషన్ జర్నీలో S2N IAS అకాడమీ వాళ్ళు నాకు పరిచయం అయ్యారు 2020లో. వాళ్ళు లేకుంటే నేను లేను, 100% ఇది ట్రూత్. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు చేసిన సహాయం నేను మరవలేను. సహాయం అంటే ఒక మాట చెప్తాను, మనం ఎవరికైనా సహాయం చేస్తే మనం మర్చిపోతాం, మనకు ఎవరైనా సహాయం చేస్తేనే గుర్తుపెట్టుకుందాం, అంతే, లీవ్ ఇట్. ఓకే, ఇది నేను ఇది ఫాలో అవుతాను బేసికలీ. లైక్ చైల్డ్హుడ్ నుంచి నేను మామూలు ఇదే ఫాలో అవుతుంటాను. ఓకే, వాళ్ళు నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే ఇన్ని రోజులు, ఇన్ని ఇయర్స్ ఉండడానికి కారణం కూడా వాళ్ళే. మా అమ్మ నాన్న ఎంత భాగమో వాళ్ళు కూడా అంతే, ఈక్వల్ రోల్. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇంత మీకు చెప్పడం కానీ అది లేదు. ఓకే, బట్ రియాలిటీ తెలుసుకోండి, నిజాలు తెలుసుకోండి. ఓకేనా, మీరంటూ ఒక ఓన్ అనాలిసిస్కి రండి, అండర్స్టాండింగ్ తెలుసుకోండి. అన్నీ చూడాలి అని చెప్పండి, కానీ బట్ మీరు ఏది చూసినా కూడా క్లారిటీతో చూడండి. మీకంటూ లైఫ్ మీద ఒక క్లారిటీ ఏర్పరచుకోండి అని మాత్రం చెప్పగలను, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ బ్రదర్గా. ఓకే, ఇదండి ఈరోజు పేపర్స్ చూసాం మనం. జనరల్ ఎస్సే, ఫస్ట్ వన్ ఇస్ జనరల్ ఎస్సే, సెకండ్ వన్ ఇస్ ద లైక్ హిస్టరీ అండ్ జియోగ్రఫీ సెక్షన్, GS1. GS2లో పాలిటీ, IR, గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్. GS3లో ఎకానమీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫోర్త్ వన్ వచ్చేసి ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఆప్టిట్యూడ్ విత్ 7 టాపిక్స్ ఉంటాయి అక్కడ సిలబస్లో అండ్ కేస్ స్టడీస్. నెక్స్ట్ పేపర్ తెలుగు లిటరేచర్ అని చెప్పారంటే ఆప్షన్ గురించి మాట్లాడాను ఇక్కడ నేను. ఆ పేపర్ 1, పేపర్ 2. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వాలిఫైయింగ్ పేపర్స్. అవి వాటికి ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి స్టార్ట్ చేయండి. మీ దగ్గర ప్రీవియస్ ఇయర్ పేపర్స్ PDFs లేకుండా నన్ను జస్ట్ పింగ్ చేయండి మీ కామెంట్లో, నేను మీకు అవి సెండ్ చేస్తాను మీ నెంబర్కి. ఓకే, ఇదండి, దిస్ ఇస్ ద సెషన్. జస్ట్ ఒక ఓరియంటేషన్ లాగా, ఇది మెయిన్స్ ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అన్ని డిస్కస్ చేశాను. ఓకే, పాలిటీ నుంచి కూడా మీకు డెఫినెట్గా క్వశ్చన్స్ మోస్ట్లీ 9 to 10 అలా క్వశ్చన్స్ వస్తాయి. IR నుంచి డెఫినెట్గా 4 క్వశ్చన్స్, గవర్నెన్స్ నుంచి కూడా అంతే 4 to 5 క్వశ్చన్స్, సోషల్ జస్టిస్ నుంచి కూడా అంతే 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అప్కమింగ్ సెషన్స్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తీసుకొని వాటికి రిలేటెడ్గా తీసుకుందాం. మోస్ట్లీ మీరు కొంచెం ఈ ప్రిపరేషన్ డిసిప్లిన్గా, ఆనెస్టీగా, డెడికేషన్గా, కన్సిస్టెన్సీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. డైలీ 6 to 7 hours 8 hours చదివినా చాలు, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. బట్ కన్సిస్టెన్సీ డైలీ 6 hours కూడా గుడ్ థింగ్ UPSC, బట్ ప్రతిరోజు చదవాలి. మనం మార్నింగ్ లేస్తాం, నైట్ పడుకుంటాం, మధ్యలో 3 times ఫుడ్ తింటాం, ఎంత ముఖ్యం ప్రతిరోజు చదవడం కూడా అంతే ముఖ్యం. UPSC కదా, చాలా టాపిక్స్ ఉన్నాయి, ఓకేనా, మోర్ దాన్ 18 topics. ఓకే, సో అవన్నీ గుర్తుపెట్టుకోండి. బట్ మీకు ఏదైనా డౌట్స్ వస్తే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకున్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోండి. డెఫినెట్గా మనందరం కలిసి ఇష్టంతో చదువుదాం, ఇష్టంతోనే చేద్దాం. ఓకే, ఇష్టం లేనిది ఏ పని చేయకండి ప్లీజ్, దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్. మీకు ఇష్టం, ప్యాషన్ ఉన్న దాంట్లోనే వెళ్ళండి. అది UPSC గొప్ప విషయం కాదు, మిగతాది ఏది తక్కువని కాదు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. నాకు సఫాయి కార్మికులు అంటారు కదా, వాళ్ళు ఎంత ముఖ్యమో నాకు దేశ ప్రధాని కూడా అంతే ముఖ్యం. నా దృష్టిలో ఇద్దరు ఒకటే, అందరూ సర్వీస్ చేయడానికి వచ్చారు. కాకపోతే ఇందులోకి వచ్చాక ఏంటంటే మైండ్ సెట్ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కొంతమంది మారుతున్నారు, కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు. మీరు ఆ స్ట్రాంగెస్ట్ పర్సన్లో మీరు ఉండండి. ఓకే, మనందరం అలానే ఉందాం. ఓకే, బిలీవ్ మీ, ఐ బిలీవ్ యూ, వీ విల్ వర్క్ మోర్. ఓకే, అండ్ కన్సిస్టెన్సీగా వర్క్ చేద్దాం. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ కమ్యూనిటీ. దిస్ ఈజ్ మై insights from my side. So do you have any doubts regarding the mains or prelims? You can comment in the comment section. Okay, definitely I will give the reply. ఓకే, లాంగ్వేజ్ మీద కూడా బాగా నేర్చుకోండి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ కూడా ప్రతిరోజు హిందీ న్యూస్ పేపర్ కూడా చేయండి.
నెక్స్ట్ ప్రిలిమినరీకి కూడా మనం తీసుకుందాము. ఓకే, డైలీ కూడా ఒక 2 to 3 క్వశ్చన్స్ ఫ్రమ్ ద మెయిన్స్, అంటే GS2 నుంచి స్టార్ట్ చేద్దాము, పాలిటీ నుంచి. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆప్షనల్కి ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు త్వరగా 1 or 2 క్వశ్చన్స్ ప్రతిరోజు రాస్తుండండి. నేను కూడా ఇప్పుడు ఆప్షనల్ క్వశ్చన్ రాసి ఈ సెషన్కి వచ్చాను. ఓకే, ఏదో ఒకటి రాస్తుండండి రెగ్యులర్గా. సో దిస్ ఇస్ ద సెషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఇలాగే మీరు ప్రతిరోజు కన్సిస్టెన్సీ రాస్తూ ఉండండి. నేను కూడా నా యొక్క వాల్యుబుల్ టైంని మీతోని, నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. బట్ అందరం కలిసి వర్క్ చేద్దాం. మనం ఏంటో మన ఫ్యామిలీకి ప్రూవ్ చేసుకుందాం, వేరే వాళ్ళకి కాదు. మన ఫ్యామిలీ ఈజ్ అల్టిమేట్. నా పాయింట్ ఆఫ్ అయితే నా ఫ్యామిలీ అల్టిమేట్. నేను మిగతా ఎవరి గురించి పెద్ద పట్టించుకోను. ఇంకో వేలో పట్టించుకుంటాను. ఎలా నా పక్కన ఉన్న వాళ్ళకి నేనే ఇబ్బంది పెట్టకూడదు, నా స్టూడెంట్ కమ్యూనిటీకి నేనేం చేయాలి. ఓకే, ఈ వేలో నేను ఆలోచిస్తాను. అంతేగా నెగిటివ్ పీపుల్ గురించి అసలు ఆలోచించను, అసలు నాకు అవసరం కూడా లేదు. దట్ వాజ్ మై పర్సనల్ ఫీలింగ్. నా ఒపీనియన్ కూడా అదే. ఇది ఇంపార్టెంట్. మీ ఒపీనియన్ని, మీ పర్సనల్ ఒపీనియన్స్ చెప్పడం కూడా యూపీఎస్సీ బోర్డు మీ నుంచి డెఫినెట్గా ఆశిస్తుంది. ఇంటర్వ్యూలో మీరెంత ఆనెస్ట్గా ఉన్నారు, మీరెంత హంబుల్గా ఉన్నారు, మీరు చదివే విషయం కానీ, మీరు అర్థం చేసుకునే విషయం కానీ ఎంత స్పష్టంగా ఉన్నారనేది చూస్తుంది యూపీఎస్సీ. మీరు హానెస్ట్గా ఉండండి, చాలు, అంతే. దాట్స్ ఇట్. ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, సో ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.